విజయనగరం జిల్లా కొత్తవలసలోని తమ్మికపల్లిలో 60వ సిద్ధి వినాయక పూజ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తుమ్మికపల్లి గేటు మెగా యువత ఆధ్వర్యంలో దశావతార రూపంలో వినాయకుని విగ్రహం ప్రతిష్ఠాపించారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చి గణనాథుని దర్శనం చేసుకుంటున్నారు. దశావతార గణపతిని దర్శించుకున్న భక్తులు ఆనందంగా తరిస్తున్నారు. పండుగ వాతావరణంలో 60వ శ్రీ సిద్ధి వినాయక పూజ మహోత్సవాలు జరుగుతున్నాయి. ఇక్కడనే మా చిన్నతనంలో ఈ వినాయకుడిని ఇక్కడ ఈ గేటు వద్ద ఈ నవరాత్రిలో ప్రారంభించాము. అప్పటి నుంచి నేటి వరకు కూడా ప్రతి సంవత్సరం దినదినాభివృద్ధి చెందుతూ ఈరోజు ఈ మెగా యూత్ ఆధ్వర్యంలో పిల్లలందరూ చాలా చక్కటి ఆ వినాయకుడిని పెట్టారు. అయితే ప్రతి సంవత్సరం ఏదో కొత్త తారాలు అనే కాన్సెప్ట్ని వీళ్ళు ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే ఈ అరాచకాలు కానీ లేకపోతే ఈ యొక్క వినాశనాలు భగవంతుడు భగవద్గీతలో చెప్పినట్టు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నారు ఆ కృష్ణమూర్తి. అంటే అర్జున, ఏ యుగంలో అధర్మము ప్రబలి ధర్మం నశిస్తుందో అప్పుడు నేను తప్పనిసరిగా ఉద్భవిస్తాను అనే నినాదంతో ఆ రోజు కృష్ణ పరమాత్ముడు ఏ విధంగా అయితే ఈ యొక్క దుష్ట నిర్మాణం చేయడానికి దశావతారాలు ఎత్తారో ఈ కలియుగంలో కూడా ఈ పిల్లలందరూ కలిపి ఈ దశావతారాలు వెనుకున్న ఈ యొక్క అంతర్గతాన్ని వెలికి తీయడానికి అన్నట్టుగా ఈ దశావతారాల యొక్క కాన్సెప్ట్ని